Hello guys, welcome to my channel Telugu Moral Stories. Please like, share and subscribe. ఒక సుందరమైన అడవిలో పచ్చటి చెట్లు, పూలతో నిండిన పొదాలు, పక్షుల పాటలతో ప్రకృతి ఉలిక్కి పడుతుంది. అటువంటి ప్రకృతి మధ్య తాబేలు నెమ్మదిగా నడుస్తూ జీవితం సాగిస్తూ ఉంటాడు. అదే అడవిలో ఒక వేగవంతమైన చలాకి కుందేలు కూడా జీవిస్తున్నాడు. కుందేలు తాబేలును చూసి నవ్వుతూ వెటకారంగా మాట్లాడుతుంది. ఏమిటి తుమ్మి, నీ నడక చూసి నాకు నిద్రే వస్తోంది. ఎంత నెమ్మదిగా నడుస్తావు. ఓర్పుతో ముందుకు సాగితే ఎప్పటికైనా గమ్యానికి చేరవచ్చు కిట్టి. నీ మాటలు విని విని అలసిపోయాను. రా, కలిసి మనమిద్దరము రేస్ చేద్దాం. నువ్వు గెలవగలవా చూద్దాం. తాబేలు చిరునవ్వుతో అంగీకరించాడు. అడవి జంతువులందరూ ఈ రేస్ చూడడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మరుసటి రోజు ఉదయం రేస్ జరుగుతుంది. ఆకులతో చేసిన స్టార్ట్ లైన్. కుందేలు మెరుపు వేగంతో ముందుకు దూసుకెళ్తాడు. తాబేలు నెమ్మదిగా ధైర్యంగా నడుస్తూ ముందుకు సాగుతున్నాడు. రేస్ జరుగుతున్న మధ్య దారిలో కొంతసేపటి తర్వాత కుందేలు చెట్టు కింద కూర్చొని నిద్రపోతాడు. తుమ్మి ఇంకా దూరంగా ఉన్నాడు. తను వచ్చే వరకు ఒక నిద్ర వేయచ్చు. తాబేలు మాత్రం ఎక్కడ ఆగకుండా ముందుకు సాగుతూనే ఉన్నాడు. తాబేలు చివరికి ఫినిష్ లైన్ చేరాడు. అడవి జంతువులు చప్పట్లు కొడుతూ తాబేలుకి అభినందించారు. కుందేలు మేల్కొని పరుగెత్తుకుంటూ వచ్చాడు. కానీ తాబేలు అప్పటికే గెలిచిపోయాడు. జంతువులు అన్నీ ఆనందంగా జయహో తుమ్మి, నీ ఓర్పే నీ విజయానికి కారణం అంటూ జంతువులు అన్నీ అరిచాయి. నువ్వు నన్ను ఓడించావు తుమ్మి. నీ ఓర్పు నేను అంచనా వేయలేదు. నువ్వే నిజమైన విజేత. విజయం అంటే వేగం కాదు కిట్టి. దేనికైనా మనకి ఒక పట్టుదల ఉండాలి. ఓర్పు పట్టుదల ఉంటే గెలుపు ఖాయం. గర్వం మనిషిని ఓడిస్తుంది. ఓర్పుతో ముందుకు సాగేవాడు విజేత అవుతాడు. కుందేలు, తాబేలు మరియు ఇతర జంతువులు మనతో ఇలా అంటున్నారు. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెళ్ళే ముందు ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.